దేవుని యొక్క కార్యాలు అంటే గత కాలంలో ఆయన చేసినటువంటి కార్యాల కంటే ఆయన న్యూ డైమెన్షన్స్ లో, అంటే మనకు ఇంతవరకు అలవాటు లేనటువంటి విధానాలలో, మోడ్స్ లో ప్రభువు, అన్యూజ్డ్ వేస్ లో ప్రభు మనకు కార్యాలు చేయనయున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఈ వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, నేను సిలువ వేయబడుటకు ఐఎమ్ ట్రైయింగ్ అని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పలేదు, కానీ ఆల్రెడీ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సర్వసాధారణంగా మనం ట్రయూన్ బీయింగ్ అన్న విషయం మనకు తెలుసు. ప్రాణ ఆత్మ శరీరాలు మనకున్నాయన్న విషయం మనకు తెలుసు. అయితే ఈ ప్రాణ ఆత్మ శరీరాలతో, మనకున్న వాటితో, మన పేరుతో, మన హ్యూమన్ బీయింగ్ అంటే మన మానవత్వంతో మనం జీవిస్తూ ఉన్నామన్న విషయం కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమి తెలియచేస్తున్నారంటే, ఇక జీవించున్నది నేను కాదు, కానీ క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నేను ఇప్పుడు శరీరముతో జీవించుచున్నటువంటి ఈ జీవితము నా జీవితము కాదు, కానీ నా కొరకు సిలువలో మరణించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా నేను జీవిస్తున్నాను. మనం ఏమని అనుకుంటున్నామంటే, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, లేకపోతే మనకున్నటువంటి ఆ జీవన విధానాన్ని బట్టి, మనకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి మనము మనుగడ కలిగి ఉన్నాము కనుక మనం జీవిస్తున్నాం అంటున్నాం. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా శరీరంతో ఉన్నప్పటికీ, శరీరంలో జీవిస్తున్నప్పటికీ ఆయన చెప్తున్నారు ఏంటంటే, క్రీస్తు నందలి విశ్వాసం మూలముగా నేను జీవిస్తున్నాను, కానీ జీవించున్నది నేను కాదు, నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, డివైన్ నేచర్లో నేను పార్టేకర్గా ఉన్నాను. అంటే దైవికమైనటువంటి స్వభావముతో నేను పాలివాడనై ఉన్నాను. అంటే సర్వసాధారణంగా మనం ఆలోచించినట్లయితే, మనం శరీరధారులుగా నివసించేటప్పుడు మన తల్లిదండ్రుల యొక్క నేచర్స్తో మనం నివసిస్తూ ఉంటాం. లేకపోతే మన బ్లడ్ రిలేషన్స్లో జీన్స్ అంటూ ఉంటాం, డిఎన్ఏలో ఇది ఉందండి అంటూ ఉంటాం. వాటి ద్వారా మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమని తెలియజేస్తున్నారంటే, క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నేను జీవిస్తున్నాను. అంటే దేవుని యొక్క దైవ సంబంధమైనటువంటి ఆ నేచర్స్తో నేను పాలిభాగస్థుడనై జీవిస్తున్నాం. మనము దేనితో పాలిభాగస్థులమై జీవిస్తామంటే, మన తల్లిదండ్రుల యొక్క జీన్స్ని బట్టి, లేకపోతే వాళ్ళ యొక్క డిఎన్ఏని బట్టి, లేకపోతే మన పరిస్థితులు బట్టి మనం జీవిస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు నందలి విశ్వాస మూలంగా మనం జీవించాలని ఆయన ఇక్కడ తెలియచేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే మనం ఏం చేయాలంటే, ప్రతిరోజు కూడా నూతన పురుషుని, అంటే నూతన స్వభావంతో మనం జీవించాలి. ఒకసారి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనము మనం చదువుకుందాం. దేవుని మూలముగా, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. మన స్వభావం ఏంటి అంటే మానవ స్వభావం, లేకపోతే మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి స్వభావం. అయితే క్రీస్తులో సృష్టించబడినటువంటి మనము దేవుని పోలికగా నవీన స్వభావము ధరించుకోవాలి. అంటే మనం ఆలోచిస్తే ప్రతిరోజు ఎవ్రీడే డైలీ బేసిస్లో ఇది చేయవలసిన పని. ప్రతిరోజు కూడా మనం స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు మనము ఎలాగ ధరించుకుంటామో, అలాగే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే నవీన స్వభావము, అంటే క్రీస్తు యొక్క స్వభావమును మనము ధరించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకవేళ మనం మన స్వభావం మీద మనం ఆనుకొని మనం జీవించినట్లయితే, ఆ ప్రాచీన పురుషుని యొక్క స్వభావంతోనే మన డే ఎండ్ అయిపోతుంది. కనుక సమస్యలు
సమస్యలుగానే ఉంటాయి, వ్యాధులు వ్యాధులుగానే ఉంటాయి, బంధకాలు బంధకాలుగానే ఉంటాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉన్నాడో, క్రీస్తుని నేను కలిగి ఉన్నానండి, ఆయన ఏం చేశాడో ఆ కార్యాలు నేను చేయగలనని చెప్పగలిగినటువంటి వారమై ఉండాలి. ఎందుకంటే దేవునికి వేరే ఉండి మనమేమీ చేయలేం. ఏదైనా నువ్వు చేయగలవంటే అది క్రీస్తు యందలి విశ్వాస మూలంగానే మనం చేయగలమనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే నీవు ఆ విషయం జ్ఞాపకం చేసుకోవో, నీలో అసాధ్యాలు అనేవి నీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. దేవుడు ఏం చేశాడంటే క్రీస్తులో మహిమైశ్వర్యము ఆయన పెట్టినటువంటి విషయం మనం చూస్తాం. ఆయన మనలో ఉన్నప్పుడు ఆయనలో ఉన్న మహిమైశ్వర్యాలన్నీ మనలో డిపాజిట్ అవుతాయి. నీవు అన్ని ఏరియాస్లో నువ్వు సక్సెస్ఫుల్గా ఉంటావన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీ బ్యాంక్ అకౌంట్లో నీకు కొన్ని వేల రూపాయలు ఉన్నాయనుకోండి, నువ్వు ఒక షాప్లోకి వెళ్ళి ఒకటి కొంటావు, ఒక షాప్లోకి వెళ్ళి ఒకటి కొంటావు, ఒక షాప్లోకి వెళ్ళి ఒకటి కొంటావు. అన్నిటికీ పే చేయగలిగినటువంటి శక్తి, కెపాసిటీ నీలో ఉంది కనుక, అలాగే క్రీస్తులో మన అన్ని ఏరియాస్లో మనల్ని సాటిస్ఫై చేసే కెపాసిటీ, ఆ శక్తి, ఆయన శక్తి మనలో ఉన్న కారణం బట్టి మనం అన్ని ఏరియాస్లో విక్టరీ, విజయము పొందుతున్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కానీ తండ్రి కానీ ఎప్పుడు కూడా మనకి సజెషన్స్ అనేది ఇవ్వరంట. ఆయన ఏం చేస్తారంటే మనకు కమాండ్స్ అనుగ్రహిస్తారంట. కమాండ్స్ ఎందుకు అనుగ్రహిస్తారంటే ఇది చెయ్యినా వద్దా ఆప్షన్ అనేది లేదంట. ఆయన ఆజ్ఞాపించినప్పుడు దాన్ని మనం తూచా తప్పకుండా చేయవలసినటువంటి వారమై ఉన్నామంట. ఆయన ఎప్పుడైతే మనకు కమాండ్ ఇస్తాడో, దేవుడు ఒక మంచి విషయాన్ని ప్రతి మానవుని వద్ద నుండి కోరుకుంటున్నారంట. అది ఏమిటి అంటే అగ్రిమెంట్. దేవునితో ఒక మానవుడు ఏకీభవిస్తే కార్యాలు, బలమైన కార్యాలు, మహత్తరమైన కార్యాలు, అద్భుతాలు, సైన్సు, వండర్స్, మిరకల్స్, సూపర్ న్యాచురల్ కార్యాలు జరిగిపోతాయంట. అయితే మానవుడిలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఐదర్ సైతాన్తో అయినా దేవునితో అన్నా ఏకీభవించాలన్న విషయానికి ఆ పాయింట్కి వస్తే మానవుడు సులువుగా కనిపించే సాతానుతో ఏకీభవించడానికే వాడు ఇష్టపడుతూ ఉన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఒక విషయాన్ని ఆలోచించినట్లయితే కన్య అయినటువంటి మరియ మన అందరికీ తెలుసు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుని యొక్క సంకల్పంలో మానవాళిని పాపముల నుండి రక్షించుటకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపాలని దేవుని యొక్క అనాది సంకల్పం. అయితే అనాది సంకల్పం అయినప్పటికీ కూడా దేవుడు డైరెక్ట్గా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించలేదు. కన్య అయిన మరియ యొక్క అగ్రిమెంట్ కొరకు, ఏకీభావం కొరకు ఆయన ఎదురు చూచినటువంటి విషయం మనం చూస్తాం. కాలము సంపూర్ణమైనప్పుడు ఆ యొక్క కన్య అయినటువంటి మరియ దగ్గరకు గాబ్రియేలు దూత వచ్చి పరిశుద్ధాత్మని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతారు, ఆయన ప్రతి మానవాళిని వారి పాపముల నుండి రక్షించును కనుక యేసు అని పేరు పెట్టుదువు అన్న విషయం చెప్పగానే ఆమె ఏమని చెప్పింది చెప్పండి? ఆ కమాండ్ పరలోకంలో నుండి భూలోకంలోనికి వచ్చినప్పుడు మరియ దానితో ఏకీభవించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. నీ చిత్తము చొప్పున నాకు అవును గాక అని చెప్పింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాగే దేవుని యొక్క చిత్తము ప్రతి విశ్వాసి జీవితంలో ఏది అడిగితే ఆ కార్యం చేయాలన్నదే దేవుని యొక్క అనాది సంకల్పం. ఆ సంకల్పాన్ని ఆయన నెరవేర్చాలి అంటే ప్రతి మానవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క మార్గాలకు, దేవుణ్ణి వాడుకోవడానికి ఆ మనిషి దేవునికి ఏకీభావం అనేది ఒప్పుకుంటేనే కానీ మన జీవితాల్లో మనం ఏ మేలు చూడలేమనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎంత త్వరగా నువ్వు దేవునితో ఏకీభవిస్తే నీ జీవితంలో ఉండే సమస్యలు అంత తొందరగా షట్ డౌన్ అయిపోతాయంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంకా ఆలోచిస్తావు, ఒక నెల ఆగని, తర్వాత ఆగని, రేపు ఆగని, వచ్చే సంవత్సరం వరకు, అంటే వచ్చే సంవత్సరం వరకు నువ్వు బాధలు పడవలసిందే. కానీ ప్రభువా నేను నీతో ఏకీభవిస్తున్నాను, నాకు విడుదల కావాలి ప్రభువా, నాకు స్వస్థత కావాలి ప్రభువా, నా బాధలు నేను భరించలేకపోతున్నాను ప్రభువా అని నువ్వు దేవునితో నువ్వు ఎప్పుడైతే
ఏకీభావం కలిగి జీవిస్తానని నువ్వు ఒప్పుకుంటావో నెగిటివ్గా ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజే నీకేమైపోతాయంట, షట్ డౌన్ అయిపోతాయంట. కనుక ప్రతి విశ్వాసి చేయవలసినటువంటి పని ఏంటంటే, ప్రభువా నేను నిన్ను నమ్ముచున్నాను ప్రభా, నిన్ను విశ్వసిస్తున్నాను ప్రభా, నాకున్నటువంటి ప్రతి సమస్య నీ ద్వారా నేను చేయగలను ప్రభా అని ప్రతి మనిషి దేవుని దగ్గర కమిట్ అవ్వాల్సినటువంటి వారై ఉన్నారు. ఒకసారి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనము చదువుకుందాం. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, ఒక్క నిమిషం ఆగండి. సర్వ పరిపూర్ణత అంటే ఇంకా కొంచెం కూడా మిగలడం లేదంట. అంటే కంప్లీట్గా ఫుల్నెస్ ఆఫ్ గాడ్ శరీరముగా క్రీస్తునందు నివసించిందంట. అది ఏంటంటే దేవుని యొక్క మహిమ క్రీస్తులో నివసించిందంట. అది ఎంత చక్కటి మాట అంటే, పరిపూర్ణత కలిగినటువంటి ఆ క్రీస్తునందు ఎవరున్నామంట, మీరును సంపూర్ణులై ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అంటే మనము మాట్లాడుకునే విషయాల్లో ఆలోచించినట్లయితే, క్రీస్తు మనయందు, మనము క్రీస్తునందు ఉన్నాం. క్రీస్తు మనయందు ఉన్నాడంటే ఆ క్రీస్తులో ఏముందంటే, ట్రెజర్ బాక్స్ ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తులో ఉన్న ట్రెజర్ బాక్స్ ఎక్కడుంది చెప్పండి, మనలో ఉంది. ఎప్పుడైతే మనలో ఉందో, మనలో ఉన్నది మనం ఖర్చు పెట్టుకోవాలంటే మనం డివైన్ హీలింగ్ తెచ్చుకోలేము, డివైన్ పార్టేకర్స్గా మనం ఉండలేము. ఎవరంటే మనలో ఉన్న దేవత్వాన్ని మనం వాడుకోగలం, స్పెండ్ చేసుకోగలం. అంటే మనలో ఉన్నటువంటి మనీ మనకు ఉందనుకోండి, మన అకౌంట్లో లేకపోతే మన పర్స్లో, మనం ఏ షాప్లో 3-4 షాప్స్కి వెళ్ళొచ్చు, డిమార్ట్కి వెళ్ళొచ్చు, రిలయన్స్కి వెళ్ళొచ్చు, క్లోతింగ్ షాప్స్కి వెళ్ళొచ్చు, ప్రొవిజన్ షాప్స్కి వెళ్ళొచ్చు. వాటన్నిటిలో అన్ని ఏరియాస్లో మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని నీకు ఏమేం కావాలో అవన్నీ కొనుక్కుని ఎలా తెచ్చుకోగలమో, అలాగే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరధారిగా ఉన్న క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనమేమైపోయామంట, మనమును సంపూర్ణులమై ఉన్నాము. కొన్ని సందర్భాలు క్రీస్తు మనలో ఉన్నప్పుడు, సర్వ పరిపూర్ణత మనలో ఉన్నప్పుడు, మాకు ఎందుకండి ఈ శోధనలు, ఈ కష్టాలు అంటే, శోధనలు, కష్టాలు, ట్రయల్స్, ట్రబుల్స్, టెంప్టేషన్స్, స్ట్రగుల్స్, ఇవన్నీ లౌడ్గా, ప్రౌడ్గా అవి కేకలు వేస్తూ మన మీదకి వస్తూ ఉంటాయంట. కొన్ని ఆర్థిక ఇబ్బందులు, కొన్ని కుటుంబ సమస్యలు, కొన్ని వ్యాధులు ఉన్నట్టుండి సడన్గా ఉద్రిక్తంగా మన మీదకి వచ్చేస్తాం, మనం చూస్తాం. అయితే మనం ప్రభువుతో మనం ఏకీభవించాలంట, దేవునితో మనం ఏకీభవించాలంట. ఎందుకంటే దేవునిలో ఉన్నవన్నీ నాలో ఉన్నాయని చెప్పేటప్పటికి సమస్యలన్నీ బ్యాక్ అయిపోతాయంట. ఎందుకంటే దేవునికి ఎదురు నిలిచి ఏది నిలబడం లేదు. పాత నిబంధన కాలంలో భక్తులు ఏం చేసేవారంటే, ప్రభా మా కొరకు ఈ కార్యం చేయమని అడిగి వాళ్ళు ఆ కార్యాలు పొందుకునేటటువంటి వారు. కానీ ఇప్పుడు న్యూ టెస్టమెంట్ ఎంఫసిస్ ఎలాగుందంటే, నీ జీవితంలో నీకు ఆల్రెడీ జరిగిపోయినటువంటి కార్యాలు, ఆల్రెడీ క్రీస్తులో దాచబడి ఉన్నవన్నీ నీవని నువ్వు విశ్వసిస్తున్నావు కనుక నువ్వు ఆపరేట్ చేసుకోవడం అంటే, నువ్వు ఖర్చు పెట్టేసుకోవాలి. ఎవరిని ఖర్చు పెట్టేసుకోవాలంటే దేవుణ్ణి ఖర్చు పెట్టేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నీలో దాగి ఉన్నాడు, నీలో నువ్వు డిపాజిట్ చేసుకున్నావు కనుక వాటిని నువ్వు విరివిగా వాడుకోవడానికి ఉపయోగపడుతుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరి కుటుంబాలకి అవసరాలు అనేవి ఉన్నాయి, ఆ అవసరాలు అనేవి తీరట్లేదు. కానీ దేవుని యొక్క వాగ్దానం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమని సెలవిస్తూ ఉందంటే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు, ఒక్క నిమిషం ఆగండి, దేవునిలో ఉన్నటువంటి మహిమలో ఐశ్వర్యం ఉందంట. ఆ దేవుని మహిమలో ఉన్నటువంటి ఐశ్వర్యం ఎక్కడంతా క్రీస్తులో ఉందంట. ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నిజంగా విశ్వసించిన వారు ఆ వాక్కు మీద మీ చెయ్యి వేసుకున్నట్లయితే దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడని మనం విశ్వసించాలి. మనం నలిగిపోవడానికి దేవుని చిత్తం కాదు. దేవుడు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తానని చెప్పాడు. అంతేగాని 2-3 అవసరతలు తీరుస్తాను, నీకు 10 బిల్లులు కట్టాలంటే 10 బిల్లులు కూడా కట్టి తీరుతానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మహిమ ఐశ్వర్యములో క్రీస్తునందు మీ ప్రతి అవసరమును తీర్చును. అంటే దేవుని యొక్క మహిమలో ఉన్నటువంటి ఆ యొక్క ట్రెజర్ బాక్స్ ఎవరిలో ఉందంట? క్రీస్తులో ఉందంట. ఆ క్రీస్తు మహిమలో ఏం చేస్తాడంట? నీ ప్రతి అవసరము నీలో ఉండి ఆయన
తీరుస్తాడంట. కనుక మనందరం తెలియచేయవలసినటువంటి మాట ఏంటంటే, ఇక జీవించున్నది నేను కాదు, ఈ బర్డన్స్ మోసేది నేను కాదు, ఇంకా ఎంతో కాలం మాత్రం నిన్ను మహిమపరచలేను, వ్యాధుల్ని మహిమపరచలేను, ఆర్థిక ఇబ్బందులు మహిమపరచలేను, మిమ్మల్ని ఆనర్ చేయలేను, మిమ్మల్ని సింహాసనాలు ఇవ్వలేను, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి మీరు వెళ్ళిపోనమన్నప్పుడు అవన్నీ మన జీవితంలోంచి కదిలి వెళ్ళిపోతాయి. కనుక మనం దేవుని ఇంతవరకు జరిగినటువంటి విషయాలన్నీ విడిచిపెట్టండి. మనం మొట్టమొదట మాట్లాడుకున్నది ఏంటంటే, మనం ఎన్నడూ కని విని ఎరుగినటువంటి అన్నోన్ వేస్లో, అన్యూజ్డ్ వేస్లో దేవుడు మనకి బ్లెస్సింగ్స్ అనుగ్రహిస్తారు. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్ముడు మనందరికీ, మనందరి కుటుంబాలకి, సంఘమునకు అనుగ్రహించును గాక. ఆమేన్.